Yes, so we shall start up with OOPS concepts. నేను OOPS ఫీచర్స్ అని డిస్కస్ చేశాను, రైట్? OOPS ఫీచర్స్ అంటే రెండు ఉంటాయి, ఒకటి క్లాస్, రెండు అబ్జెక్ట్. క్లాస్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఫీచర్స్ దట్ అన్ అబ్జెక్ట్ షుడ్ పొసెస్. అబ్జెక్ట్ అంటే ఇట్ ఈస్ ఎ నేమ్డ్ ఇన్స్టాన్స్ ఆఫ్ ది క్లాస్. ఇంకా OOPS కాన్సెప్ట్స్ దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీలో చేరాలనుకోండి, మీరు ఇంటర్ పాస్ అయి ఉండాలి అని ఒక రూల్ ఉంది, రైటా? ఇంటర్ పాస్ అవ్వకుండా డిగ్రీలో చేరాలంటే కుదరదు. లాగా ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఊప్స్ అని పిలవాలంటే ఆ లాంగ్వేజ్కి కొన్ని స్టాండర్డ్స్ ఉండాలి. ఆ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఊప్స్ కాన్సెప్ట్స్ అని పిలుస్తారు. సో ఏ లాంగ్వేజ్ to be OOPS should have some standards called concepts of OOPS. ఇవి యాక్చువల్గా 4. మీరు కొన్ని పాత పుస్తకాలు తీసుకుంటే కొన్నింట్లో 7, కొన్నింట్లో 8. అసలు క్లాసు ఆబ్జెక్ట్ కూడా OOPS కాన్సెప్ట్స్ అని అది కాదు, ఉన్నవి 4 OOPS కాన్సెప్ట్స్. సో ఒకటి అబ్స్ట్రాక్షన్, రెండోది ఎన్క్యాప్సులేషన్, మూడోది పాలిమార్ఫిజం, నాలుగోది ఇన్హెరిటెన్స్. అబ్స్ట్రాక్షన్ అంటే మొన్న ఊరికి అలా పైన చెప్పుకున్నాం. అబ్స్ట్రాక్ట్ అంటే సమ్మరైజ్డ్ థింగ్, రైటా? సో అబ్స్ట్రాక్ట్ అంటే ఆచారాలు లాంటిది. ఓకే, ఏం చేయాలి అని చెప్తుంది కానీ ఎలా చేయాలని చెప్పదు అని రూల్ ఏం లేదు, ఎలా చేయాలని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడ అబ్స్ట్రాక్షన్ అన్నది మనం వర్బల్ ఫామ్లో వాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనము అబ్స్ట్రాక్షన్ అంటే గ్రూపింగ్, గ్యాదరింగ్, సమ్మరైజింగ్, గెటింగ్ ఎక్సెట్రా ఈ సెన్స్తో మనం వాడచ్చు. ఇప్పుడు ఈ అబ్స్ట్రాక్షన్ అనే పదాన్ని ఎక్కడ వాడతారు అంటే, నిన్న చెప్పుకున్నాం కదా క్లాస్లో, జావా ఈజ్ డైనమిక్ అంటే ప్రతి అబ్జెక్ట్కి మీరు న్యూ అని మెమరీ అలొకేట్ చేయాలి డైనమిక్గా, వేరే దారి లేదు. మెమరీ అలొకేట్ చేయకపోతే వాడేందుకు లేదు, దట్ బికమ్స్ ఓన్లీ రెఫరెన్స్. మీరు ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తే కానీ వాడుకోలేరు. ఇన్స్టాన్స్ క్రియేట్ చేయడం అంటే దానికి న్యూ అని మెమరీ అలొకేట్ చేయడం. ఇప్పుడు మీరు క్లాస్కి న్యూ అని ఒక కీవర్డ్తో ఒక అబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే క్లాస్లోని ఫీచర్స్ అన్నీ అబ్జెక్ట్కి వస్తాయి. ఈ క్లాస్లోని ఫీచర్స్ అన్నీ అబ్జెక్ట్కి వస్తాయి అని చెప్పడాన్ని అబ్స్ట్రాక్షన్ అని అంటారు. కాన్సెప్ట్ ఓకే? దీనికి రకరకాల పుస్తకాల్లో రకరకాల యాంగిల్స్లో డెఫినేషన్స్ ఇచ్చినారు. ఆ డెఫినేషన్స్ని పట్టుకుంటే మనకేదో పైన అర్థమైనట్లు ఉంటుంది, యాక్చువల్ కాన్సెప్ట్ మనకు అర్థం అవ్వదు. కాబట్టి దీన్ని ఇలాగే అర్థం చేసుకోండి. అబ్స్ట్రాక్షన్ అంటే క్లాస్లో ఫీచర్స్ పెడతాము అనే కాన్సెప్ట్ని చెప్తారు కాబట్టి దాన్ని అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అంటారు. దేరెంట్స్ మ్యాటర్. ఇక్కడ అబ్స్ట్రాక్షన్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్. అబ్స్ట్రాక్షన్ మళ్ళీ 2 రకాలుగా క్లాసిఫై అయింది. ఒకటి డాటా అబ్స్ట్రాక్షన్, రెండోది ఫంక్షనల్ అబ్స్ట్రాక్షన్. ఇప్పుడు అబ్స్ట్రాక్షన్ అన్న వెంటనే ఏదో హైడింగ్ ఆఫ్ డాటా అనే పదాన్ని వాడేస్తారు. అబ్స్ట్రాక్షన్ అంటే హైడింగ్ ఆఫ్ డాటా, అది ఓకే, దానివల్ల వచ్చే రిజల్ట్ దాన్ని పక్కకు పెట్టండి, దాంతో మనకు పని లేదు. మనం ఇలా అర్థం చేసుకోవాలి. డాటా అబ్స్ట్రాక్షన్, ఫంక్షనల్ అబ్స్ట్రాక్షన్. డాటా వేటిలో ఉంటుంది? వేరియబుల్స్లో ఉంటుంది. ఫంక్షనల్ అబ్స్ట్రాక్షన్, ఫంక్షన్స్ అంటే ప్రాసెస్ చేస్తాయి. నిన్న క్లాస్ అన్న పదం చెప్పుకున్నప్పుడు వేరియబుల్స్ని ఫంక్షన్స్ని గ్రూప్ చేసేందుకు పనికి వస్తుంది అని అన్నాం. సో క్లాస్ వేరియబుల్స్ని అంటే డాటా మెంబర్స్ని ఫంక్షన్స్ని గ్రూప్ చేయడానికి పనికి వస్తుంది. క్లాస్ లోపల అవన్నీ ఉండాలి అని చెప్పుకుంటాం కానీ అవి ఏవి ఉండవు. ఆ క్లాస్కి మనము అబ్జెక్ట్ క్రియేట్ చేస్తే
ఆ ఆబ్జెక్ట్ లోకి అన్ని వస్తాయి. ఈ వస్తాయి అనే కాన్సెప్ట్ ని మనం అబ్స్ట్రాక్షన్ అని ఇక్కడ చెప్పుకుంటున్నాం వర్బల్ ఫామ్ లో. ఈ వచ్చేటివి కూడా రెండు రకాలుగా వస్తాయి. ఇది ఇంపార్టెంట్. ఒకటి డాటా అబ్స్ట్రాక్షన్, అంటే వేరియబుల్స్ కి సంబంధించిన మెమరీ ఆబ్జెక్ట్ కి రావడం ఒక పద్ధతి, ఫంక్షన్స్ కి సంబంధించిన మెమరీ రావడం ఇంకొక పద్ధతి. ఈ రెండు ఒక పద్ధతిలో రావు. సో ఇప్పుడు డాటా అబ్స్ట్రాక్షన్, ఫంక్షనల్ అబ్స్ట్రాక్షన్ అంటే క్లాస్లో ఉన్న వేరియబుల్స్ కి సంబంధించిన మెమరీ ఆబ్జెక్ట్ వస్తుంది, క్లాస్లో ఉన్న ఫంక్షన్స్ కి సంబంధించిన మెమరీ ఆబ్జెక్ట్ వస్తుంది. ఇది బాగానే ఉంది, కానీ అసలు అన్ని వస్తున్నప్పుడు ఊరికి అబ్స్ట్రాక్షన్ అని వదిలేయచ్చు కదా. క్లాస్లో ఉన్న అన్ని ఫీచర్స్ మెమరీ ఆబ్జెక్ట్ వచ్చేస్తుందని చెప్పేసి వదిలేయచ్చు కదా. అంటే వచ్చే పద్ధతి వేరు కాబట్టి ఆ పద్ధతులకి రెండు రకాల పేర్లు పెట్టినారు. ఇప్పుడు ఆ పద్ధతులు ఏవి, అలా పేర్లు ఎందుకు పెట్టినారు, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అన్నది నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. దెన్ కమ్స్ ఎన్క్యాప్సులేషన్. దీన్ని ఏమంటారు అంటే బేసిక్ ఇంగ్లీష్ పదము. క్యాప్సులేషన్ అంటే ఏదో ర్యాపింగ్ అప్ ఆఫ్ డాటా అని అందరూ చెప్తారు. ఓకే, అంటే నువ్వు దాన్ని కవర్ చేస్తున్నావు. దేనికి కవర్ చేస్తున్నావు అని అంటే దాన్ని పార్షియల్గా దాచిపెట్టడము లేకపోతే పూర్తిగా దాచిపెట్టడము లాంటి కాన్సెప్ట్. దీన్ని ప్రాక్టికల్గా మీరు అర్థం చేసుకోవాలి అంటే ఇట్ ఈజ్ సెలెక్టివ్ హైడింగ్ ఆఫ్ క్లాస్ మెంబర్స్ ఇన్ అబ్జెక్ట్. క్లాస్లోని ఫీచర్స్ ఆబ్జెక్ట్కి వస్తాయి, అబ్స్ట్రాక్షన్ జరుగుతుంది. ఆ వచ్చేటప్పుడు అవి ఏ స్థాయిలో రావాలి అంటే డైరెక్ట్గా వాడుకునే స్థాయిలో రావాలా, డైరెక్ట్గా వాడుకోకూడదు అనే స్థాయిలో రావాలా అని స్పెసిఫికేషన్ ఇవ్వడానికి పనికొచ్చే కాన్సెప్ట్ పేరు ఎన్క్యాప్సులేషన్. ఈ పదాలు అర్థమవుతున్నాయా? ఫర్ ఎగ్జాంపుల్, ఏదో వేడి ఎక్కువగా ఉంది, ఫ్యాన్లు వేసుకొని కూర్చున్నారు. కాన్సెప్ట్ ఓకే. ఇప్పుడు ఈ ఫ్యాన్ అనే వస్తువుని తయారు చేసిన వాడి గురించి కొంచెం ఆలోచించండి. ఫ్యాన్లో ఏమేమి వస్తువులు ఉంటాయి? ఫ్యాన్లో ఏమేమి ఉంటాయి వస్తువులు? రెక్కలు ఉంటాయి, ఆ మధ్యలో అదేందో ఒక డిప్పలాగా ఉంటుంది, దాని లోపల బాల్ బేరింగ్ ఉంటుంది, కాయిల్ ఉంటుంది, బయట రాడ్ ఉంటుంది, వైర్ ఉంటుంది. కరెక్టా కదా? పాతకాలంలో అంటే దాదాపు ఒక 20, 25, 30 years బ్యాక్ మామూలుగా చేతికి కట్టుకునే వాచ్ల్లో ఒక రకమైన స్టైలిష్ వాచ్లు వచ్చేవి. ఏమనంటే మనకి వాచ్లో డయల్ ఉంది కదా, వైట్ కలర్, బ్లాక్ కలర్, ఏదో కలర్ ఉంటుంది, మనకు నచ్చిన కలర్ తీసుకున్నాం. ఆ డయల్ని ట్రాన్స్పరెంట్గా పెట్టేవాడు. ట్రాన్స్పరెంట్గా పెడితే ఏమవుతుంది అంటే వెనకాల ఏవైతే వీల్స్ తిరుగుతున్నాయో అవన్నీ కూడా బయటికి కనిపిస్తాయి. అది చూసేవాడికి వావ్ ఇది భలే ఉంది అని అనిపిస్తుంది. కానీ నిజం చెప్పాలి అంటే దాంట్లో టైం చూసుకోవడం కొంచెం కష్టం. ఎందుకంటే ముళ్ళు కింద ఉన్న చక్రాలు అన్నీ కలిసిపోయి ఉంటాయి చూసేటప్పుడు. అలాగే ఇప్పుడు ఈ ఫ్యాన్లో కూడా ఆ బాల్ బేరింగ్ కాయిల్ ఏవైతే ఆ డిప్ప లాంటి దాన్ని లోపల పెట్టించినాడో అలా లోపల పెట్టకుండా అవన్నీ బయటిస్తే ఏమైండేది? కంటికి కనిపించేలా బాల్ బేరింగ్ కాయిల్ అన్ని బయటికి కనిపించేలా పెడితే నష్టమేమి? యా యా మీకు వచ్చిన ఐడియా చెప్పండి. నో ఐడియా. అలా బయట పెట్టుంటే సరే, బయట పెట్టలేదు, ఇప్పుడు ఇలాగే పెట్టినాడు అనుకుందాం. మీ ఇంట్లో కొత్త ఫ్యాన్ కొనుక్కొచ్చి తగిలిచ్చినారు. ఒక 6 నెలల తర్వాత కీచ్ కీచ్ అని సౌండ్ మొదలైంది. ఆ తర్వాత ఎలక్ట్రీషియన్ పిలిస్తే లోపల బాల్ బేరింగ్ మార్చాలి సార్ అన్నారు. ఎందుకు అన్నారు. డస్ట్ వల్ల అది పోతుంది సార్ అన్నారు. స్టేట్మెంట్ 1 ఏది? అది ఎయిర్ టైట్ ప్యాక్ అంట. దాన్ని ఆ డిప్ప లోపల పెట్టి పైన కింద కవర్లు వేసి అలా పెడితేనే 6 నెలలకి బాల్ బేరింగ్ కీచ్ కీచ్ అనే సౌండ్ వచ్చేది. ఆ బాల్ బేరింగ్ లోపల కాకుండా బయట విజిబుల్ గా పెడితే అరగంట ఫ్యాన్ రన్ అయితే కూడా కీచ్ కీచ్ అని సౌండ్ వస్తుంది. కరెక్టే కదా? కరెక్టే కదా? సరే,
అలా ఏం రాలేదు అనుకుందాం. మనకు గ్యారంటీ లేదు. మన క్లాస్లో పొడుగు పొడుగు అబ్బాయిలు ఉన్నట్లు, వాడేదో పొడుగు పొడుగు అబ్బాయిలు అలా నడుచుకుంటూ పోతే వా ఇది పని తిరుగుతోంది అని పెన్ను తీసి అలా టచ్ చేసినాడు అనుకోండి, అది షార్ట్ అయి కాలిపోతుంది కాయిల్. కరెక్టా కదా? కరెక్టే కదా? అంటే ఇప్పుడు కాయిల్ బాల్ బేరింగ్ లేదు అని అంటే ఇంకా అది ఫ్యాన్ లాగా ఏం పని చేస్తుంది? ఫ్యాన్ లాగా పని చేసేందుకు కారణమే ఆ రెండు, రైటా? అందుకు ఫ్యాన్ తయారు చేసిన వాడు ఏం చేసినాడు అంటే బాల్ బేరింగ్, కాయిల్ వాటిని దాచిపెట్టి ఇచ్చినాడు. ఓకే, ఇప్పుడు రెక్కలు కూడా దాచిపెట్టేస్తే అప్పుడు దాన్ని గద అంటారే కానీ ఫ్యాన్ అని అనరు. కరెక్టా కదా? అంటే ఒక వస్తువు తయారు చేసేవాడు ఆ వస్తువులో ఏదేవి దాచిపెట్టాలి, ఏదేది ఎక్స్పోజ్ చేయాలి అని ఆలోచించి డిసైడ్ చేసుకొని తయారు చేస్తాడు. కరెక్టా కదా? మనము కూడా క్లాస్ ని తయారు చేసేటప్పుడు అలా ప్లాన్ చేసుకొని తయారు చేయాలి. కాన్సెప్ట్ ఓకే? అంటే ఇప్పుడు దాచిపెట్టాలంటే ఎలా దాచిపెట్టాలి సార్, లేదా ఎక్స్పోజ్ చేయాలి అంటే ఎలా ఎక్స్పోజ్ చేయాలి? దీనికి మనకి ఊప్స్ లో బేసిక్ గా దాదాపుగా అన్ని ఊప్స్ లోనూ కూడా స్టాండర్డ్ గా ఒక 2-3 కీవర్డ్స్ ని వాడతారు. ఒకటి ప్రైవేట్, 2 ప్రొటెక్టెడ్, 3 పబ్లిక్. ఈ ప్రొటెక్టెడ్ అన్నది పక్కకు పెట్టు. ఒకటి ప్రైవేట్, 2 పబ్లిక్. అంటే క్లాస్ లోపల మీరు ఏదైనా ఫీచర్ ని ప్రైవేట్ ఫీచర్ గా డిక్లేర్ చేస్తే ఆ క్లాస్ కి మీరు అబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆ ప్రైవేట్ ఫీచర్స్ ఆ ఆబ్జెక్ట్ లోకి వస్తాయి, కానీ ఆబ్జెక్ట్ ద్వారా మీరు డైరెక్ట్ గా వాడలేరు. ఆబ్జెక్ట్ ద్వారా డైరెక్ట్ గా వాడలేరు. పబ్లిక్ ఫీచర్స్ ని మీరు ఆబ్జెక్ట్ ద్వారా డైరెక్ట్ గా వాడొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్యాన్ కి వాడేదైతే బ్లూ ప్రింట్ కి ఇచ్చినాడో, అంటే ఫ్యాన్ కి మనం జావాలో క్లాస్ రాసినాం అనుకోండి, క్లాస్ ఫ్యాన్ ఓపెనింగ్ బ్రేస్ క్లోజింగ్ బ్రేస్. కాన్సెప్ట్ ఓకే? ప్రైవేట్ బాల్ బేరింగ్, ప్రైవేట్ కాయిల్, పబ్లిక్ రెక్కలు. ఆర్ యు గెటింగ్ దిస్? ప్రైవేట్ అంటే దానిలో ఉంది, కానీ మనం డైరెక్ట్ గా వాడలేము. ఇండైరెక్ట్ గా వాడుకోవచ్చు, వాడబడతాయి, మనం డైరెక్ట్ గా వాడలేము. ఇది మీ ఎన్క్యాప్సులేషన్ కాన్సెప్ట్. ఇది క్లియర్గా అర్థమైందా? సో దీనిలో మీకు బాగా తెలిసిన పదం ఏముంది అంటే క్యాప్సూల్. క్యాప్సూల్ అనే పదం ఎక్కడ విన్నారు మీరు? టాబ్లెట్ కి క్యాప్సూల్ కి డిఫరెన్స్ ఏమి? టాబ్లెట్ క్యాప్సూల్ రెండు మెడిసిన్సే. తేడా ఎక్కడ వస్తుంది అంటే టాబ్లెట్ ఈజ్ నేకెడ్ మెడిసిన్, క్యాప్సూల్ ఈజ్ కవర్డ్ మెడిసిన్. అంటే ఇప్పుడు ఈ కవర్ చేయడానికి ఏది పనికి వచ్చిందో దాన్ని క్యాప్సూల్ అని అంటున్నాం. అంటే క్యాప్సూల్ దేనికి పనికి వచ్చింది? కవర్ చేయడానికి. కవర్ ఎందుకు చేస్తున్నారు? దాచిపెట్టేందుకు. అది ఇక్కడ మీరు తీసుకోవాల్సిన సెన్స్, రైటా? సో ఇట్ ఈస్ సెలెక్టివ్ హైడింగ్ ఆఫ్ క్లాస్ మెంబర్స్ ఇన్ ఆబ్జెక్ట్. ఇట్ ఈస్ supported with the keywords private, protected and public, called access specifiers. ఈ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్, పబ్లిక్, ప్రొటెక్టెడ్, వీటిని యాక్సెస్ స్పెసిఫైయర్స్ అని అంటారు. అంటే దే స్పెసిఫై హౌ టు యాక్సెస్, వెదర్ దే కెన్ బి దే ఆర్ యాక్సెసిబుల్ ఆర్ నాట్ అని చెప్పే కీవర్డ్స్ కాబట్టి వాటిని యాక్సెస్ స్పెసిఫైయర్స్ అంటారు. కాన్సెప్ట్ ఓకే? రైట్, దెన్ కమ్స్ నెక్స్ట్ టాపిక్ పాలిమార్ఫిజం. పాలి అంటే మెనీ, మార్ఫిజం అంటే మార్ఫింగ్, ఫార్మేషన్స్. వాడా సే పాలిమార్ఫిజం అంటే వన్ థింగ్ ఇన్ మెనీ ఫార్మ్స్. కాన్సెప్ట్ ఓకే? పాలిమార్ఫిజం అంటే వన్ థింగ్ ఇన్ మెనీ ఫార్మ్స్. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి చూస్తాం. వన్ థింగ్ ఇన్ మెనీ ఫార్మ్స్ ప్రాక్టికల్ గా మీకేం కనిపిస్తుంది? యా, గూగుల్. యా, మనిషి. మనిషి మనిషిగానే కనిపిస్తాడు. యా, జింక. మిల్క్, మిల్క్, బటర్ఫ్లై, మిల్క్. అలా ఎలా? యూ షుడ్ అండర్స్టాండ్ థింగ్స్ కొంచెం ప్రాపర్గా. మిల్క్ మిల్క్ గా ఉంది. ఇప్పుడు ఆ మిల్క్ లోకి కొంచెం మీరు పెరిగేశారనుకోండి,
ఆ మిల్క్ అంతా కర్డ్గా మారిపోతుంది. అప్పుడు అది కర్డ్గా ఉంది కానీ అప్పుడు అది మిల్క్గా లేదు. కాన్సెప్ట్ రైట్? అది మార్పు రావడమే కానీ ఒకటే మల్టిపుల్ థింగ్స్గా అట్ ఏ టైం లేదు. కాన్సెప్ట్ రైట్? యా, క్లాక్, ఫ్రాగ్, ఫ్రాగ్గా ఉంటుంది అంతే. స్టేజెస్ ఆర్ డిఫరెంట్. సేమ్ ఫ్రాగ్ అట్ ఏ టైం ఫ్రాగ్ గాను ఇంకొక దాని గాను ఉంటే అది పాలిమార్ఫిజం. అంటే హే ఊసరవెల్లి. సో ఊసరవెల్లి ఓయ్ ఊసరవెల్లి తన బాడీ మీద రెడ్ కలర్ ని చూపించేటప్పుడు అది రెడ్ కలర్ ని మాత్రమే చూపిస్తుంది కానీ మొత్తం బ్లూగా చూపించదు. ఇప్పుడు అది బ్లూగా మారితే రెడ్ ని చూపించదు. అంటే ఒకటేసారి రెడ్ బ్లూ రెండు ఒకటేసారి చూపిస్తే అంటే కొంత రెడ్ కొంత బ్లూ అలా కాదు. కలర్ఫుల్ అని కాదు ఇక్కడ. ఐ టెల్ యూ, డోంట్ సే ఈవెన్ వాటర్. అంటే ఐస్ గా ఉంటుంది, లిక్విడ్ గా ఉంటుంది. అంటే ఒకసారి ఐస్ అయిన వాటర్ అది ఐస్ గా ఉంటుంది కానీ అది వాటర్ గా ఉండదు. వాటర్ గా ఉన్న వాటర్ గా ఉంటుంది కానీ ఐస్ గా ఉండదు. రైటా? ఈయన అక్కినేని నాగేశ్వరరావు. అక్కినేని నాగేశ్వరరావు. అక్కినేని నాగేశ్వరరావుకి అక్కినేని నాగార్జున అన్న పేరుతో ఎంతమంది కొడుకులు ఉన్నారు? అక్కినేని నాగేశ్వరరావుకి 2-3 కొడుకులు ఉండొచ్చు కానీ అక్కినేని నాగార్జున అన్న పేరుతో ఒకడే కొడుకున్నాడు. కాన్సెప్ట్ రైటా? కరెక్టేగా? హలో బ్రదర్ అని ఒక సినిమా వచ్చింది, చూసినారా? ఆ సినిమాలో ఒక్క నాగార్జున ఒకటేసారి రెండుగా కనిపిస్తాడు. కాన్సెప్ట్ రైటా? ఈజ్ వాట్ పాలిమార్ఫిజం. కాకపోతే కొంచెం జాగ్రత్త పడండి ఇక్కడ. కొంచెం జాగ్రత్త పడండి. ఏం జాగ్రత్త పడాలి అంటే ఇదే అక్కినేని నాగార్జున అదే సినిమాలో ఒకటేసారి 2 నాగార్జునులు కనిపించినా మనం చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. వీడు సింగర్ నాగార్జున, వీడు రౌడీ నాగార్జున. ఎలా అంటే ఆ సింగర్ నాగార్జున సూటు బూటు టై ఉంటుంది, రౌడీ నాగార్జున జీన్స్ టీ షర్ట్ మెడలో రుమాలు ఉంటుంది. అంటే దేర్ షుడ్ బి అ డిఫరెన్స్, రైట్? అలా లేని సీన్ ఒకటి వస్తుంది ఆ సినిమాలో. ఆ సినిమాలో ఇంటర్వెల్ టైంలో 2 నాగార్జునులు 2 హీరోయిన్లు ఒకటే చోట ఉంటారు. బాత్రూమ్ నుంచి జస్ట్ 2 నాగార్జునులు బయట వస్తారు. ఇద్దరు వైట్ కలర్ టవల్ కట్టుకొని ఉంటారు. అప్పుడు 2 హీరోయిన్లు ఆ 2 నాగార్జునులు చూసి తెలివి తప్పడిపోతారు. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరు రౌడీ నాగార్జున ఎవరు జెంటల్మెన్ నాగార్జున అని ఐడెంటిఫై చేయడం కష్టం. ఎందుకు అని అంటే చూసేందుకు 2 ఒకేలా ఉన్నారు, తెల్లరంగా ఒక టవల్ కట్టుకొని ఉన్నారు. దట్స్ ఇట్. ఆర్ గెటింగ్ దిస్? అంటే మనము కూడా ప్రోగ్రామ్ లో ఇలాంటి కాన్సెప్ట్ చేయొచ్చు. ఒకటే పేరుతో 2-3 ఉండొచ్చు. అక్కినేని నాగార్జున అనేవాడే రెండుగా కనిపించవచ్చు ఒకటేసారి. కానీ ఏదో ఒక డిఫరెన్సియేషన్ ఉంటే కానీ మన ప్రోగ్రామ్ కూడా తెలివి తప్పి పడిపోతుంది లేకపోతే. ఆర్ గెటింగ్ దిస్? సో పాలిమార్ఫిజం ఈజ్ one thing in many forms. Polymorphism is one thing in many forms. It is further classified into 2 types. ఒకటి కంపైల్ టైం పాలిమార్ఫిజం, రెండోది రన్ టైం పాలిమార్ఫిజం. పదాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పాలిమార్ఫిజం ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, కంపైల్ టైం, రన్ టైం. సో కంపైల్ టైం పాలిమార్ఫిజం నేను దీనికి డెఫినేషన్ ఇవ్వట్లా, ఇది లైవ్ చూస్తే కానీ అర్థం అవ్వదు. డెఫినేషన్ మళ్ళీ చూస్తాం, డిఫరెన్స్ మళ్ళీ చూస్తాం. రైటా? కంపైల్ టైం పాలిమార్ఫిజం ఇట్ ఈస్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ ఆపరేషనల్ పాలిమార్ఫిజం, ఫంక్షనల్ పాలిమార్ఫిజం. అంటే కంపైల్ టైం పాలిమార్ఫిజం మళ్ళీ 2 రకాలుగా క్లాసిఫై అయింది. వాటిలో ఒకటి ఆపరేషనల్ పాలిమార్ఫిజం, ఇంకొకటి ఫంక్షనల్ పాలిమార్ఫిజం.
అండ్ మీ రన్ టైం పాలిమార్ఫిజం ఏదైతే ఉందో ఇట్ ఈస్ డైనమిక్ బైండింగ్. అంటే డైనమిక్ బైండింగ్ అంటే మనం చేసే పని రన్ టైం పాలిమార్ఫిజం, దానివల్ల వచ్చే రిజల్ట్, రైటా? ఇవన్నీ కూడా మనం ఎలాబరేట్ చేసి చెప్పుకోవాలి. అవి నెక్స్ట్ క్లాసెస్లో చెప్పుకుంటూ వస్తాం స్టెప్ బై స్టెప్. కాన్సెప్ట్ ఓకే? ఇక్కడ ఈ పదం దగ్గర కొంచెం జాగ్రత్త పడండి. ఎందుకునంటే మీరు ఎక్కడైనా ఇంటర్నెట్లో వెతికిన కొన్ని చోట్ల, కొన్ని పాత పుస్తకాల్లో అయితే పనికిమాలిన చట్టంతా రాసి పెట్టినారు జావా మీద, ఊప్స్ మీద కూడా. అంటే ఎవడికి ఎలా నచ్చితే వాడు అలా రాయడం మొదలు పెట్టినాడు. అలా కాకుండా ఊప్స్ కాన్సెప్ట్స్ అన్న వెంటనే వాళ్ళు ఏం చెప్తారు అంటే, ఒకటి క్లాసు, రెండు అబ్జెక్ట్, ఈ పనికిమాలిన మాటలు, మూడు అబ్స్ట్రాక్షన్, నాలుగు డాటా అబ్స్ట్రాక్షన్. పదం జాగ్రత్తగా విను. ఇప్పుడు డాటా అబ్స్ట్రాక్షన్ ఈ క్లాసిఫికేషన్ ఎలా ఉంటుంది అంటే, ప్రపంచంలో వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్. టైప్ 1 మనుషులు, టైప్ 2 ఆడవాళ్ళు, టైప్ 3 మగవాళ్ళు అన్నట్లు ఉంటుంది. ఇది కరెక్ట్ క్లాసిఫికేషనా? ప్రపంచంలో మనుషులు క్లాసిఫైడ్ ఇంటూ 2 టైప్స్, ఏ ఆడవాళ్ళు, బి మగవాళ్ళు అని చెప్పాలి. అంతేగాని టైప్ ఏ మనుషులు, టైప్ బి ఆడాళ్ళు, టైప్ సి మగాళ్ళు అలా కాదు కదా. మరి ఆ డాటా అబ్స్ట్రాక్షన్ ఈజ్ అ టైప్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ అయినప్పుడు క్లాసు, అబ్జెక్టు, అబ్స్ట్రాక్షన్, డాటా అబ్స్ట్రాక్షన్ అలా వచ్చే కాన్సెప్ట్ లేదు. ఆ తర్వాత పాలిమార్ఫిజం, మళ్ళీ డైనమిక్ బైండింగ్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే డైనమిక్ బైండింగ్ ఈజ్ అ టైప్ ఆఫ్ పాలిమార్ఫిజం. కాబట్టి అవి కొంచెం జాగ్రత్త పడుతూ గుర్తుపెట్టుకోండి క్లాసిఫికేషన్స్, రైట్? ఇక నాలుగో కాన్సెప్ట్ ఇన్హెరిటెన్స్. నేను ఊరికే డైనమిక్ బైండింగ్ అనే పదం చెప్పానే కానీ డైనమిక్ బైండింగ్ అంటే ఏమి అని నేను చెప్పట్లేదు ఇంకా. దట్ ఎవ్రీథింగ్ విల్ సీ. ఇప్పుడు ఓన్లీ పేర్లు తెలుసుకుంటున్నాం అంతే. ఇన్హెరిటెన్స్, ఇట్ ఈస్ getting features of one class to another class, or say okay, ఒక క్లాస్ ఫీచర్స్ ని ఇంకొక క్లాస్ కి తీసుకురావడాన్ని ఇన్హెరిటెన్స్ అని అంటాము. ఈ పదం ఎప్పుడైనా విన్నారా? ఇన్హెరిటెన్స్ ఎక్కడ విన్నారు? హెరిడిటీ, ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ అంటే కొంచెం కష్టమేమో అందరికీ అర్థం చేసుకోవడానికి. అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తే, నాన్న ఆస్తికి కొడుకు కొట్టేసినాడు. నాన్న ఆస్తి కొడుకు కొట్టేసినాడు ఈజ్ వాట్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. కొడుకు లాగేసుకున్నాడు నాన్న ఆస్తి, ఇన్హెరిటెన్స్. కాన్సెప్ట్ రైట్? ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ దిస్? ఈ పదాలు క్లియర్గా అర్థమైనాయి. ఊప్స్ కాన్సెప్ట్స్ అన్ని 4: అబ్స్ట్రాక్షన్, ఎన్కాప్సులేషన్, పాలిమార్ఫిజం, ఇన్హెరిటెన్స్. రైటా? అబ్స్ట్రాక్షన్ అంటే క్లాస్ కున్న ఫీచర్ సబ్జెక్ట్ కి రావడం. ఎన్కాప్సులేషన్ అంటే క్లాస్ కున్న ఫీచర్ సబ్జెక్ట్ కి ఎలా రావాలి అని చెప్పడం. అంటే క్లాస్ కి అబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే ఎన్కాప్సులేషన్ యొక్క స్పెసిఫికేషన్ ప్రకారం అబ్స్ట్రాక్షన్ జరుగుతుంది. కాన్సెప్ట్ రైటా? క్లాస్ లో ఫ్యాన్ తయారు చేసిన వెంటనే దానిలోకి కాయిల్ వస్తుంది, రెక్కలు వస్తాయి కరెక్టే, కానీ కాయిల్ ప్రైవేట్ గా వస్తుంది, రెక్కలు పబ్లిక్ గా వస్తాయి. కాన్సెప్ట్ ఓకే? ప్రైవేట్ అంటే దట్ కెనాట్ బి యాక్సెస్డ్ త్రూ ది అబ్జెక్ట్ డైరెక్ట్లీ. పబ్లిక్ అంటే దట్ కెన్ బి యాక్సెస్డ్ త్రూ ది అబ్జెక్ట్ డైరెక్ట్లీ. ఇంత తేడా. సో మీరు న్యూ అని క్లాస్ కి అబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే దీన్ని ఇంకా ఒక పదం వాడతాను, ఇన్స్టాన్స్ క్రియేట్ చేసిన వెంటనే. మీరు క్రియేట్ చేసేది ఇన్స్టాన్స్, దానికి పేరు పెడితే అది అబ్జెక్ట్ అవుతుంది. సో ఇన్స్టాన్షియేషన్ అనే పదం వాడతాం. ఇన్స్టాన్షియేషన్ అని అంటే ఇన్స్టాన్స్ క్రియేట్ చేయడం, అంటే మెమరీ అలొకేట్ చేయడం. మెమరీ అలొకేట్ చేసిన వెంటనే ఎన్కాప్సులేషన్ ప్రకారము అబ్స్ట్రాక్షన్ జరుగుతుంది. ఇది అక్కడ జరిగే విషయం. అంతేగాని ఎన్కాప్సులేషన్ వేరే, అబ్స్ట్రాక్షన్ వేరే కాదు. జరిగేది అబ్స్ట్రాక్షనే, దాని స్పెసిఫికేషన్ ఎన్కాప్సులేషన్ ప్రకారం అబ్స్ట్రాక్షన్ జరుగుతుంది. ఎనీ కన్ఫ్యూజన్? ఇప్పుడు ఈ మిగిలిన రెండు ఏవైతే ఉన్నాయో అవి మనం లైవ్ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. పాలిమార్ఫిజం, వన్ థింగ్ ఇన్ మెనీ ఫార్మ్స్. ఎలా ఉంటుంది అంటే హలో బ్రదర్ సినిమాలో నాగార్జున లాగా ఉంటుంది. ఇన్హెరిటెన్స్ అంటే పెద్ద టెక్నాలజీ కాదు, నాన్న ఆస్తి కొడుకు వచ్చింది అంతే, అక్కడ అంతకంటే ఇంకేం లేదు. కాన్సెప్ట్ రైట్? ఇవి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు జావాలో మీరు ఏమేం వాడతారు? జావాలో ఏమేం వాడతారు అంటే, జావాలో మీరు జావా హూక్స్ కాబట్టి క్లాస్ వాడతారు లేదా అబ్జెక్ట్ వాడతారు. కాన్సెప్ట్ ఓకే? క్లాస్ అంటే దానిలో ఏమేమి ఉంటాయి?
అంటే ఉంటే వేరియబుల్స్ ఉంటాయి, లేకపోతే ఫంక్షన్స్ ఉంటాయి. ఇవి కాకుండా జావాలో ఇంకా కొత్తగా ఏంటివి లేదు. అంటే జావాలో మీరు ఏం వాడతారంటే క్లాస్, అబ్జెక్ట్, వేరియబుల్స్, ఫంక్షన్స్. ఈ 4 కాకుండా ఇంకేమీ లేదు. మిగిలినవి ఓకే, కీవర్డ్స్ అవన్నీ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటాయి. ఇఫ్, ఎల్స్, ఫార్, వైల్, సిలో ఉన్నవి యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటాయి. కాన్సెప్ట్ ఓకే. సో ఇప్పుడు జావాలో మీరు కోడ్ రాశారనుకోండి, జావాలో కోడ్ రాసేటప్పుడు ఏదో ఇలా రాశారనుకోండి, ఇది బేసిక్గా ప్రింట్ ఆఫ్ హై. సిలో మీరు ప్రింట్ ఆఫ్ హై అన్నారు, దాని జావాలో ఇలా రాయాల్సి వస్తుంది. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అండ్ హై. కాన్సెప్ట్ ఓకే. దీన్ని రాసేటప్పుడు మీరు పొరపాటుని ఇలా రాశారనుకోండి, రన్ కాదు. దీన్ని ఇలాగే రాయాలి. దీన్ని ఇలా రాశారనుకోండి, రన్ కాదు, దాన్ని అలాగే రాయాలి. దీన్ని ఇలా రాశారనుకోండి, రన్ కాదు, దీన్ని ఇలాగే రాయాలి అని మీరు బట్టి పట్టారనుకోండి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని ఓకే. ఏదో ఒక చిన్న ప్రాజెక్ట్ చేస్తున్నారు, ఒక 7-8 వేల లైన్లు, 10,000 లైన్లు, 20,000 లైన్లు ఇచ్చోళ్ళు అయిపోతాం, రైటా. జావాలో సిలో మీరు వాడుకోవడానికి ప్రీడిఫైన్ ఫంక్షన్లు చాలా ఉన్నాయి. ప్రింట్ ఎఫ్, స్కాన్ ఎఫ్, సిఆర్, ఎస్సిఆర్, గెట్, సిహెచ్, డాష్ 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 లాగా జావాలో మీరు వాడుకోవడానికి ప్రీడిఫైన్ క్లాసులు చాలా ఉన్నాయి. మోర్ ప్రాక్టికల్లీ జెడీకే 1.3 వర్షన్ తీసుకుంటే అంటే చాలా పాతది. దానిలో దాదాపుగా 8,000 క్లాసులు ఉండేవి. ప్రీడిఫైన్ క్లాసులే దాదాపుగా 8,000 క్లాసులు. ఇప్పుడు 10,000, 12,000, 15,000 క్లాసులు ఉండొచ్చు మీరు ఇప్పుడున్న వర్షన్స్. 8,000 క్లాసులు ఉన్నాయి అంటే ఆ 8,000 క్లాసుల్లో కూడా వేరియబుల్స్ ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ క్లాస్కి మీరు అబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ క్లాస్లో ఉన్న వేరియబుల్స్, ఫంక్షన్స్ వాడాలి అంటే అసలు మీరు వాడేసినారు అనుకోండి, మీరు వాడిండేది వేరియబుల్, ఫంక్షనా, క్లాసా, ఆబ్జెక్ట్ అని మీకు తెలియాలి. కరెక్టా కదా? కాన్సెప్ట్ అర్థమవుతుంది లేదా? మీరు జావాలో కోడ్ రాశారు, కోడ్ బాగానే ఉంది రాశారు, దానిలో అది ఏంది, అది క్లాసా, వేరియబులా, ఫంక్షనా, ఆబ్జెక్టా అని అంటే అది తెలియదు సార్, అట్లా రాస్తే వస్తుంది అని నేర్చుకుంటే దానివల్ల ఉపయోగం, రైటా. దాన్ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మీరు రాసిన కోడ్లో మీరు ఏదైతే వాడినారో అది క్లాసా, ఆబ్జెక్టా, ఫంక్షనా ఎలా గుర్తిస్తారు? ప్రాబ్లమా కదా ఇది? కరెక్టా కదా? అందుకోసం జావా తయారు చేసిన వాడు ఏం చేసినాడంటే కొన్ని స్టాండర్డ్స్ని మెయింటైన్ చేశాడు. పదాన్ని జాగ్రత్తగా గమనించు, కొన్ని స్టాండర్డ్స్ని మెయింటైన్ చేశాడు, అంతేగాని రూల్స్ కావు, స్టాండర్డ్స్. స్టాండర్డ్స్ దీన్ని ఇంకో పదం ఎలా చెప్పొచ్చు అంటే నేమింగ్ కన్వెన్షన్స్. కన్వెన్షన్స్ అంటే మెయింటైన్ చేసిన స్టాండర్డ్స్ అని అర్థం, రూల్స్ కాదు, రైటా. జావాలో మీరు వాడేటివి 4 ఉన్నాయి. ఒకటి క్లాస్, రెండోది అబ్జెక్ట్, నెక్స్ట్ ఈ పదం వాడుతున్న జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, మెథడ్స్ అంటే ఫంక్షన్స్. జావాలో ఫంక్షన్స్ ని మెథడ్స్ అని అంటారు అని గుర్తుపెట్టుకో. మెథడ్స్ అని ఎందుకు అంటారని మళ్ళీ చూస్తాం. వేరియబుల్స్ అంటే జావాలో ఈ 4 కాకుండా వాడడానికి ఇంకేమీ లేవు, రైటా. వీడేం చేసినాడు అంటే జావా తయారు చేసిన వాడు ఒక స్టాండర్డ్ పద్ధతి ప్రకారం పేర్లు పెట్టినాడు. ఎలా పెట్టినాడు అంటే క్లాస్ నేమ్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్, అప్పర్ కేస్ లెటర్, ఓకే. ఇఫ్ it includes more than one word, then each word starts with capital letter. దీన్ని ఏమంటారు అంటే మామూలుగా ఒంటెలు ఉంటాయి కదా, క్యామెల్, రైటా. తలకాయ అలా పైకి ఉంటుంది, మెడ మళ్ళీ కిందికి ఉంటుంది, మళ్ళీ మూపురం పైకి ఉంటుంది, మళ్ళీ అలా కిందికి ఉంటుంది, అలా క్యామెల్ కేసింగ్ అని అంటారు దీన్ని. ఇది జనరల్ టర్మినాలజీ కానీ ఇది టెక్నికల్ టర్మినాలజీ కాదు, రైటా. సో జావాలో క్లాస్ పేరు క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. దానిలో 1 కంటే ఎక్కువ పదాలు ఉంటే ప్రతి పదము క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. కాన్సెప్ట్ ఓకే? ఎనీ కన్ఫ్యూజన్? ఎగ్జాంపుల్ ఇంతకుముందు రాసినానే, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని జావాలో రాస్తామని. సిస్టమ్ ఈజ్ అ క్లాస్. ఫ్రేమ్
ఇది జాగ్రత్తగా గమనించు. ఈ క్లాస్ పేరులో 2 పదాలు ఉన్నాయి, ప్రతి పదము క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయింది, మధ్యలో స్పేస్లు ఉండవు పేర్లలో, రైటా? ఇది కాదు. ఇది ఒక క్లాస్ పేరు, దానిలో ఎన్ని పదాలు ఉంటాయి, ప్రతి పదము క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయింది, మిగిలినవన్నీ స్మాల్ లెటర్స్. కాన్సెప్ట్ ఓకే? ఎనీ కన్ఫ్యూజన్? సో ఇంకా అబ్జెక్ట్స్, మెథడ్స్, ఈ రెండింటికి ఒకటే పద్ధతిలో వాడు పేర్లు పెట్టినాడు. ప్రీ డిఫైన్ ఫీచర్స్ అన్నిటికీ ఇలాగే ఉన్నాయి, రైటా? సో అబ్జెక్ట్స్, మెథడ్స్ వీడు ఎలా పెట్టాడు అంటే, దీస్ స్టార్ట్ విత్ స్మాల్ లెటర్స్ అండ్ ఇఫ్ include more than one word, each word from second onwards start with caps. అంటే సేమ్ క్లాస్ పేరు ఎలా ఉంది, ఇక్కడ కూడా అలాగే ఉంది, కాకపోతే క్లాస్ పేరు క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది, ఇది స్మాల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. ఆబ్జెక్ట్స్ కి మెథడ్స్ కి రెండింటికి ఒకటే స్టాండర్డ్స్ లో పేర్లు ఉన్నాయి. కాన్సెప్ట్ ఓకే? మరి మీరు వాడింది ఆబ్జెక్టా మెథడా? మెథడ్ అంటే ఫంక్షన్, రైట్? ఆబ్జెక్టా మెథడా అని ఎలా గుర్తిస్తారు? మీరు ఏదో వాడేశారు, స్మాల్ లెటర్తో స్టార్ట్ అయింది, స్మాల్ లెటర్తో రాయేశారు, ఒకటే పదం ఉంది, ఓకే, కాబట్టి అన్ని స్మాల్ లెటర్సే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే వాడినారో, మీరు వాడిండేది అబ్జెక్టా లేకపోతే ఫంక్షనా, ఎలా గుర్తిస్తారు? క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయితే క్లాస్ అయితే క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయి ఉంటుంది, క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి, స్మాల్ లెటర్తో స్టార్ట్ అయింది, మరి అది ఎలా గుర్తిస్తారు? ఆబ్జెక్ట్ కి, ఫంక్షన్ కి, రెండింటికి. అంటే అబ్బాయిలు అమ్మాయిలు అందరూ ఒకటే రకమైన చుడీదార్ వేసుకురండి అంటే అబ్బాయి అమ్మాయి ఎలా గుర్తిస్తారు? ఇట్స్ అ బిగ్ ప్రాబ్లం, కరెక్టే కదా? ఇక్కడ కూడా అదే ప్రాబ్లం వచ్చిందా లేదా? అంతా తిక్క తిక్కగా పెట్టినాడు కదా, కరెక్టే కదా? మనం తిక్కలోళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా గమనించు, సిలో మీరు రాసిన కోడ్ ఇదేమిది? కరెక్టే బాది, ఏంది? డేటా టైప్ ఇంటీజర్. నీ తలకాయ. ఇప్పుడు అర్థమైందా మీకు ఎందుకో అది పైన పారాగ్రాఫ్ అర్థం కాలేదో? చిన్నప్పుడు నేర్చుకున్నారు కదా, ఇప్పుడు మర్చిపో. అది వాడుతున్నారు కదా, అలా మీ బుర్రలో ఉన్న కంటెంట్ని మీరు రెగ్యులర్గా వాడట్లా. సరే, ఇదేంది ఇది? ఏంది ఇది? ఇదేంది ఇది? సిలో కీవర్డ్. అది ఎలా ఎలా చెప్పగలవు? అది ఫంక్షన్ కాదని ఎలా చెప్పగలవు? ఇది ఫంక్షనా కాదా? కాదని ఎలా చెప్పగలవు? దాని పక్కన బ్రాకెట్స్ లేవు సార్, పారాంథసిస్ లేవు, అంతే. అది తెలిసినా మేము వాడము, ఇది మీ ప్రాబ్లం. జావా తయారు చేసినోడు తిక్కలోడు కాదు, మనకు కొంచెం బుర్ర సరిగా పనిచేయట్లేదు కాబట్టి, మనం ఆలోచించము కాబట్టి మనకు అర్థం కాల. అబ్జెక్ట్ జాగ్రత్తగా గమనించు. రెడ్ అనే ఒక అబ్జెక్ట్ ఉంది, ఓకే? లైట్ గ్రే, సెకండ్ లెటర్ క్యాపిటల్ లెటర్, రైటా? సెకండ్ వర్డ్ స్టార్టెడ్ విత్ క్యాపిటల్ లెటర్. ప్రీ డిఫైన్డ్ అబ్జెక్ట్స్ ఇవన్నీ. అలాగే దే స్టార్ట్ విత్ స్మాల్ లెటర్. అబ్జెక్ట్స్ అంతే, మెథడ్స్ అంతే. ఇప్పుడు మెథడ్స్ జాగ్రత్తగా చూడు. యాడ్ ఆఫ్, సెట్ సైజ్ ఆఫ్, set visible of, set text of, ఎక్సెట్రా. ఇప్పుడు అబ్జెక్టా మెథడా గుర్తించలేరా? పేరు పక్కన ఆన్సర్స్ ఉంటే అది మెథడో లేకపోతే అబ్జెక్ట్, కామన్ సెన్స్, రైట్? దానికి మళ్ళీ అంటే ఆ కామన్ సెన్స్ అప్లై చేయాల్సింది మనం, రైటా? ఓకే. దెన్ కమ్స్ వేరియబుల్స్. వేరియబుల్స్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఒకటి నార్మల్ వేరియబుల్స్. Normal variables have all small letters
క్లాసులో స్టాటిక్ ఫైనల్ వేరియబుల్స్ మనం పెట్టొచ్చు. అది ఏంటివి అన్నా మళ్ళీ చూస్తాం. అంటే ఒకవేళ క్లాస్లో అది స్టాటిక్ ఫైనల్ వేరియబుల్ అయితే అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. రైటా? సో స్టాటిక్ వేరియబుల్ ఎగ్జాంపుల్ నార్త్, వెస్ట్, సెంటర్ ఎక్సెట్రా. ఇంత చిన్న చిన్నగా ఉంటాయని మీరు అనుకోవద్దు. ఇది ఒక వేరియబుల్ పేరు, ప్రీ డిఫైన్డ్ వేరియబుల్ కాన్సెప్ట్. ఓకే. సో అలా పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి, కాకపోతే ఆ పేరు చదివితే మనకు అర్థమయ్యేలా పేర్లు ఉంటాయి, కాబట్టి ఇది మనకి పెద్ద అడ్వాంటేజ్. ఇంకా ప్రైమ్ నెంబర్ పాలిండ్రోమ్ స్థాయిలో ఆగిపోతామని అనుకోవద్దు. జావాలో మీరు లైవ్ ప్రోగ్రామింగ్ చేస్తారు, బయట డిబిఎంఎస్ కూడా జరుగుతుంది కదా. ప్రిపేర్ అవ్వండి బాగా, టేబుల్స్ క్రియేట్ చేయడము, ఆ టేబుల్స్లోని డాటాని మీరు తీసుకురావాల్సి ఉంటుంది జావా ప్రోగ్రాంలోకి. సో ప్రస్తుతానికి ఇవి గుర్తుపెట్టుకోండి. టుమారో విల్ కంటిన్యూ విత్ ద జావా ప్రోగ్రామ్, ఎలా టైప్ చేయాలి, ఎలా కంపైల్ చేయాలి, ఎలా రన్ చేయాలి, దట్ విల్ సీ టుమారో, రైట్?